బోధ్ నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసును ఆనుకొని ఉన్న నీటిపారుదల శాఖకు సంబంధించిన స్థలంలో కొందరు పిల్లర్ల కోసం గొంతులు తీసి ఇసుక కంకర వేసి పనులు ప్రారంభించారు. ఇది తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అక్కడికి వెళ్లి ఈ నిర్మాణం ఏమిటని అడగగా సదరు వ్యక్తి సరైన సమాధానం చెక్కకపోవడంతోనే ఆ పనులను అడ్డుకున్నారు. ఇక నీటిపారుదల శాఖ జేఈ, డిఈ అదేవిధంగా ఈఈ జిల్లా కలెక్టర్కు చరవాణి ద్వారా సమాచారం అందించి పనుల ఫోటోలను వారికి పంపించారు. వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ నీటిపారుదల శాఖ అధికారులను సంఘటన స్థలానికి పంపించారు. ఇక అధికారులు అక్కడకు ఉన్న పనులను జరుగుతున్న విషయం తమకు తెలియదని చెప్పారు. సదరు వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని కాంగ్రెస్ శ్రేణులు కోరగా సస్సేమీరా అనడం పలు అనుమానాలకు తావిస్తుంది. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరపాలని కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు. ఇరిగేషన్ కు సంబంధించినటువంటి స్థలంలో గతంలో బోత్ ప్రాజెక్ట్, బదారాతూర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినప్పుడు ఇక్కడ ఆఫీస్ ఉండే. ఆ ఆఫీస్ స్థలంలో ఏ అధికారి కూడా ప్రమేయం లేకుండా మరి ఎవరో కాంట్రాక్టరు మునేశ్వరట ఆయన చెప్తే మరి ఇక్కడ లేబరు దొబ్బడం జరిగింది. మరి పిల్లర్లు కూడా తీసిండ్రు. మరి సంబంధిత అధికారి ప్రకాష్ జేఈ ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన జేఈ గారికి ఫోన్ చేస్తే జేఈ గారు నీవెవరు అడిగేటోడివి, అది మా ఇష్టం అని అంటున్నాడు. మరి దీన్ని కలెక్టర్ దృష్టికి మరి మా ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ గారి ద్వారా తీసుకుపోవడం జరిగింది. దీన్ని తక్షణమే ఆఫ్ చేయించాలా. ఆఫ్ చేయించి ఇక్కడ ఇరిగేషన్ ఆఫీస్ కడితే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. లేకుంటే వేరే ఆఫీస్ ఏదైనా కట్టినా కానీ బోత్ వాస్తవ్యులకు మరి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి తరలిపోయిన ఆఫీసులను ఇక్కడికి తేవాలనే సదుద్దేశంతో ఈ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. మేము కూడా కట్టుబడి ఉన్నాం. కాబట్టి ఇదాన్ని ఏదో గోల్మాల్ చేసి మరి దేనో కబ్జాకు మరి గురి అయ్యే విధంగా కొందరు పాటుపడుతున్నారు. వారి మీద కూడా తక్షణం చర్యలు తీసుకొని ఇప్పుడు ఇది ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నాడో ఆయన మీద తక్షణమే పోలీస్ కేసు చేసి మరి భూ కబ్జాదారుడి కింద కేసు చేసి జైలుకు పంపాలా. ఇటువంటి జరగకుండా చూడాలని బోత్ ప్రజల తరఫున బోత్